హాయ్ గాయ్స్, నేను మీ మార్గదర్శ్. ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ అనే బుక్ నుంచి 5th చాప్టర్ మెంటల్ హీలింగ్స్ ఇన్ మోడర్న్ టైమ్స్. ఇప్పటి రోజులలో మెంటల్ హీలింగ్స్ని ఎలా క్యూర్ చేస్తాం అనే దాని గురించి ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. అండ్ లాస్ట్ వీడియోలో 4th చాప్టర్ మెంటల్ హీలింగ్స్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్, అప్పటి రోజులలో మెంటల్ హీలింగ్ని ఎలా క్యూర్ చేసామో, ప్రాసెస్ అయింది, అది మనకి ఎట్లా వర్కౌట్ అయింది, దాని తర్వాత రిజల్ట్స్ ఎలా వచ్చినాయి అనే దాని గురించి అండ్ 4th చాప్టర్లో మనం డిస్కస్ చేసినాం. అండ్ ఈ వీడియోలో అండ్ ఆథర్ ఈ హీలింగ్ ప్రాసెస్లో కొన్ని మేజర్ ఇంపార్టెంట్ రూల్స్ అండ్ దాని తర్వాత వాటి ప్రాసెస్ అండ్ ఎట్లా వర్కౌట్ అయింది, దాని తర్వాత రిజల్ట్స్ విత్ ఎగ్జాంపుల్స్ తోటి ఈ వీడియో కూడా ఎండ్ చేస్తాం అన్నట్లు. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో స్టార్టింగ్లో స్టార్ట్ చేస్తే, ఇంత సోషల్ యాంగ్జైటీ ఉండే లైఫ్లో ఫియర్స్, ట్రోమాస్, కన్ఫ్యూజన్స్, ఇంత డిఫికల్ట్ లైఫ్లో మనకు ఒక్కటే ఒక కన్సర్న్ ఉంటుంది, మన మైండ్ని, బాడీని ఎలా హీల్ చేసుకోవాలనేది. సో ఈ హీల్ చేసే కెపాసిటీలో ఆథర్ 5 ఇంపార్టెంట్ ఆక్యుపేషన్స్ ఇచ్చిండు. ఒకటి వచ్చేసి రిలీజియస్ సైన్స్ ప్రాక్టీషనర్స్, సైకియాలజిస్ట్ అండ్ సైకియాట్రిస్ట్, మెడికల్ డాక్టర్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ప్రాసెసెస్ అని హైలైట్ చేశాడు. అండ్ దాని తర్వాత ఇక్కడ నార్మల్గా మెంటల్ బ్లాకేజెస్ అనేవి మనకు చాలా ఇంపాక్ట్ చేస్తాయి మన వే ఆఫ్ లైఫ్లో. అయితే ఈ మెంటల్ బ్లాకేజెస్ అనేవి ఎలా ఉంటాయంటే 3 మేజర్ టైప్ ఆఫ్ మెంటల్ బ్లాకేజెస్ ఉంటాయి మనకు. ఒకటి వచ్చేసి నార్మల్గా మెంటల్ బ్లాకేజ్, ఎమోషనల్ బ్లాకేజ్, ఫిజికల్ బ్లాకేజ్. మెంటల్ బ్లాకేజ్లో ఏముంటుందంటే, మన మెంటల్ బ్లాకేజ్ మన సొంత లైఫ్లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్, ట్రామాస్, ఫియర్స్ ఆఫ్ వర్క్ స్ట్రెస్ కానీ, లేదు అంటే మన లైఫ్ డిసిషన్స్ మనల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెడితే మనకు మెంటల్ బ్లాకేజెస్ అనేవి మేజర్ రోల్ క్రియేట్ చేస్తాయి అన్నట్లు మన బ్లాకింగ్ సిస్టంలో. అండ్ నెక్స్ట్ ఎమోషనల్ సిస్టంలో ఏమైపోద్దంటే, మన లైఫ్ డెసిషన్స్లో భాగంగా లైఫ్ పార్ట్నర్స్ కానీ, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, హ్యూమన్ రిలేషన్స్ రిలేటెడ్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి ఎమోషనల్ బ్లాకేజెస్ని క్రియేట్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఫిజికల్ బ్లాకేజెస్. ఈ ఫిజికల్ బ్లాకేజెస్లో వచ్చేసి ఎంపసైజ్ చేస్తుంది అంటే మెటీరియల్ వెల్బీయింగ్, అంబిషన్స్ లైక్ మనకు ఇల్లు కావాలి, కార్ కావాలి అని, ఇలాంటి మెంటల్ అంబిషన్స్ ఏవైతే ఫిజికల్ అసెట్స్ తోటి కనెక్ట్ అయ్యి ఉంటావో వాటి వల్ల బ్లాకేజ్ అయ్యేవే ఈ ఫిజికల్ బ్లాకేజెస్. అండ్ వీటిని క్యూర్ చేసే ప్రాసెస్లో మనం డిఫరెంట్ నేమ్స్ పెట్టుకున్నాం అన్నట్లు ఆ ప్రాసెసెస్కి. వాటిలో నేచర్ అని ఒకటి, లైఫ్ అని ఒకటి, గాడ్ అని ఒకటి, క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అని ఒకటి, సబ్కాన్షియస్ మైండ్ అని ఒకటి, వీటన్నిటికీ డిఫరెంట్ నేమ్స్ పెట్టుకున్నాం అన్నట్లు. హీలింగ్ ప్రాసెస్లో వీటికి వేరియేషన్స్ ఎలా ఉన్నా కానీ ప్రాసెస్లో అందరికీ ఒకటేలాగానే యూజ్ చేస్తాం అన్నట్లు. అండ్ ఈ హీలింగ్ ప్రాసెస్లో మెంటల్ ప్రాక్టీషనర్స్ది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, దాని తర్వాత మనం ఏదైనా బ్లాకేజ్ వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, నార్మల్గా వాళ్ళు ఫస్ట్ మన లైఫ్ ఎక్కడ క్లోజ్ అయింది, డిస్ట్రాక్షన్స్ ఎక్కడ ఉన్నాయి, మనకు డోర్స్ ఎక్కడ క్లోజ్ అయిపోయినాయి అనే దాని గురించి మ్యాక్సిమం ఫోకస్ చేస్తారు అన్నట్లు. ఫోకస్ చేసిన తర్వాత వాళ్ళు మనకు ఒక కన్సర్న్ తోటి, అండ్ ఇప్పుడు మోడర్న్ వాళ్ళ ప్రాసెస్ ఎట్లుంటుందంటే ఇంజెక్షన్ ఆఫ్ మెడిటేషన్ ప్రాసెస్ నుంచి వాళ్ళు మన ప్రాబ్లం తగ్గట్టు మనకు ఒక కోర్స్ రిఫర్ చేస్తారు అన్నట్లు. సపోజ్ పెద్ద ప్రాబ్లం అయిందనుకోండి, ఒక 40 days. నార్మల్గా చిన్న ప్రాబ్లం ఏదైనా ఉందనుకోండి 1 week లేదా 20 days. అండ్ ఈ ప్రాబ్లం తగ్గట్టు వాళ్ళ ప్రాసెస్లో ఏం చేస్తారంటే, మన మైండ్ని హీల్ చేస్తూ, దాని తర్వాత మనకు ఒక రియలైజేషన్ ఇస్తూ, మనకు కావాల్సిన నీడ్స్, మన గోల్ ఏదైతే రీచ్ కావాలనే ప్రాసెస్లోనే మనం ఈ ట్రామాలోకి వచ్చేస్తాం అన్నట్లు. సో ఆ ట్రామాకు తగ్గట్టు, కావాల్సిన అవసరానికి తగ్గట్టు వాళ్ళు గైడ్ చేస్తూ మన లైఫ్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా హెల్ప్ చేస్తారు అన్నట్లు ఈ మెంటల్ సైన్స్ ప్రాక్టీషనర్స్. అంటే ఇది మ్యాక్సిమం రిలీజియస్ బేస్డ్ అని కూడా అనుకోవచ్చు. ఏదైనా ఇప్పుడు క్రిస్టియానిటీలో కూడా మెడిటేషన్ అంటే వాళ్ళు ఈ ప్రాసెస్లో ఏమైపోద్ది అంటే థీమ్స్ డిఫరెంట్ ఉండొచ్చు, టెక్నిక్స్ డిఫరెంట్ ఉండొచ్చు, కానీ వాళ్ళు కన్వే చేయాల్సింది ఏంటంటే ఒక మనల్ని అక్కడ హీలింగ్ నుంచి బయటికి ఎలా తేవాలనే దాని గురించి వాళ్ళు డిస్కస్ చేస్తారు అన్నట్లు. అండ్ ఇన్ ద మీన్ వైల్ ఇఫ్ యూ గో టు వన్ ప్రాసెస్ ఆఫ్ హీలింగ్, అండ్ ఈ వన్ ప్రాసెస్ ఆఫ్ హీలింగ్ ఏంటంటే ఎర్త్ పైన ఏ లివింగ్ బీయింగ్ తీసుకున్నా వాటికి ఏమైపోద్ది అంటే హీలింగ్ అనేది సేమ్ ప్రాసెస్, వెదర్ యానిమల్స్ కానీ, నేచర్ కానీ,
హ్యూమన్స్ కానీ వీటన్నిటికీ ఏంటంటే మన కాన్షియస్ని అవేర్నెస్గా పెట్టుకోవడమే మేజర్ రోల్ క్రియేట్ చేస్తుంది అన్నట్టు. కాన్షియస్ కాన్షియస్ మైండ్ అనేది ఒకవేళ అవేర్నెస్గా ఉందనుకోండి, దాని తర్వాత మనకి ఏ ప్రాబ్లం అనేది మనల్ని ఎక్కడ ఇంపాక్ట్ చేయలేదు అన్నట్లు. మనము కాన్షియస్గా ఉన్నాం అనుకో, మన వర్క్ పైన మనకు ఒక క్లారిటీ ఉంటుంది. దాని తర్వాత క్లారిటీ తోటి మన గోల్స్ని ఎలా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలనేది మనకు ఆల్రెడీ మన డిఫరెంట్ అప్రోచెస్ కానీ టెక్నిక్స్ కానీ మెథడ్స్ కానీ మనకు సెల్ఫ్గా ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది అన్నట్టు. దీంట్లో భాగంగానే మనం ఒకసారి లా ఆఫ్ బిలీఫ్ తీసుకున్నాం, లా ఆఫ్ యూనివర్సల్ కూడా తీసుకున్నాం, యాక్షన్ రియాక్షన్ అని చెప్పేసి ఇంతకుముందు సెకండ్ వీడియోలో నేను మేజర్గా వీటిని ఎంఫసిస్ చేసిన అన్నట్లు. సో ఈ లా ఆఫ్ బిలీఫ్లో ఏముంటుందంటే మనం కాన్షియస్కి మన థాట్స్ డిస్ట్రిబ్యూట్ చేసే ప్రాసెస్నే లా ఆఫ్ బిలీఫ్ అంటారు. వీటిలోనే ఫేత్ అవన్నీ ఉంటాయి అన్నట్లు. అండ్ నార్మల్గా వీటి రెఫరెన్సెస్ కూడా మనకు పురాణాస్ కానీ లేదా మైథలాజికల్ బుక్స్ లైక్ రామాయణం, మహాభారత వీటిలో ఏం చేస్తామంటే మనము వాటిలో సక్సెస్ఫుల్ లైఫ్ స్టోరీస్ నుంచి మనం ఇట్లా ఇన్స్పిరేషనల్ స్టోరీస్ నుంచి మన లైఫ్ని ఎట్లా మోల్డ్ చేసుకునేవి అనే దాని గురించి ఉంటుంది. ఈ బుక్స్ నార్మల్గా అంటే వాళ్ళు ఫాలో అయిన రిచువల్స్, వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే సెరమనీస్, వాళ్ళు ఇంకోటి వాళ్ళకి డిఫరెంట్ ఫార్ములాస్ యూజ్ చేస్తారు డిఫరెంట్ టైంలో. వాటి గురించి కాదు, లైఫ్ని ఒక మోరల్గా ఎథికల్గా ఎట్లా లీడ్ చేయాలనేది కూడా మనకు చెప్పారు అన్నట్లు. వాటి నుంచి మన మైండ్కి మనం ఫీడ్ ఇస్తూ ఉంటే అవి ఎట్లా సక్సెస్ అవుతాయి అనే దాని గురించి చెప్పిండు అన్నట్లు. అండ్ ఇన్ ద మీన్ వైల్ దీనిలో ఇంకోటి ఎంపసిస్ ఏం చేసిండంటే మన లా ఆఫ్ బిలీఫ్లో ఎప్పుడు నెగిటివ్ దానికి ఛాన్సెస్ ఇవ్వద్దు. ఛాన్సెస్ ఇస్తే ఏమైపోద్ది అంటే ఆ ఈవెంట్స్ సర్కమ్స్టాన్సెస్ మన లైఫ్లో రిఫ్లెక్ట్ అయిపోతాయి. ఆ రిఫ్లెక్ట్ అయిపోతే ఏమైపోతుంది అంటే రిజల్ట్ ఆఫ్ రియాక్షన్ కూడా దాని తగ్గట్టే ఉంటుంది అన్నట్లు, నెగిటివ్ బేస్డ్గానే ఉంటుంది. ఇది ఎందుకు ఇలా ఎంఫసైజ్ చేస్తున్నానంటే నార్మల్గా కాన్షియస్కి మనం ఫీడ్ ఇచ్చే కెపాసిటీ మనకు ఉందంటే నార్మల్గా ఏమైపోద్ది అంటే ఈ ప్రాసెస్లోనే నార్మల్గా ఏదైనా మనం ఒక వర్క్ స్టార్ట్ చేసినాం, వర్క్లో ఏమైపోద్ది అంటే వేరే వాళ్ళు ఇంపాక్ట్ చేసిర్రు అనుకో. నార్మల్గా సపోజ్ నేను ఈ వర్క్ చేస్తున్నా అని చెప్పేసి నా ఫ్రెండ్తో డిస్కస్ చేశా. దాని తర్వాత నా ఫ్రెండ్ ఈ సర్కమ్స్టాన్సెస్ వల్ల అరే నీ వర్క్ నువ్వు అనుకున్నట్లు సక్సెస్ కాదు నీ లైఫ్లో, ఈ బిజినెస్లో నీకు లాస్ ఉంటుంది, సో నేను చెప్తున్నా నా మాట వినని చెప్పేసి మనకు హింట్ ఇస్తాడు అన్నట్లు. మనం దాని తర్వాత ఆ హింట్ని అక్కడే వదిలేస్తే బెటర్. లేదా నువ్వు పర్సనల్గా తీసుకొని దాని తర్వాత నువ్వు సింగిల్గా ఉన్నప్పుడు నీ మైండ్కి ఫీడ్ ఇచ్చావు అనుకో, అది తొందరగా రియాక్ట్ అయిపోతుంది అన్నట్లు. సో నిన్ను పక్క వాళ్ళు ఎప్పుడన్నా నీ ఐడియాస్ని రిఫ్లెక్ట్ చేస్తున్నారు అనిపిస్తున్నప్పుడు నువ్వు మేజర్గా కాన్షియస్గా ఉండాలి. అందుకే నేను ఇందాక మనకు యూనివర్సల్ లాలో ఏం చెప్తుందంటే కాన్షియస్నెస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టు. నువ్వు కాన్షియస్గా ఉన్నావు అనుకో, ఆటోమేటిక్గా సబ్ కాన్షియస్ వరకు వేరే వాళ్ళ ఇంపాక్ట్స్ అనేవి నీ మీద పడవు అన్నట్లు. సో ఇది ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది అన్నట్లు లా ఆఫ్ బిలీఫ్. అండ్ ఇక్కడ లాస్ట్లో వచ్చేసి ప్రేయర్ థెరపీ అనేది ఒకటి ఉంటుంది అన్నట్లు. ప్రేయర్ థెరపీ అంటే ఏంటంటే సబ్ కాన్షియస్కి డిఫరెంట్ సైంటిఫిక్ మెథడ్స్ ఉంటాయి అన్నట్టు. ఈ ప్రేయర్ థెరపీలో ఒక 3 ప్రిన్సిపల్స్ ఉంటాయి అన్నట్టు. ఒకటి సింక్రోనైజేషన్, హార్మోనస్ అండ్ ఇంకోటి ఇంటెలిజెంట్ ఫంక్షన్స్. సింక్రోనైజేషన్ అంటే మనం అమర్చుకునే పద్ధతి, హార్మోనియస్ అంటే దీంట్లో కంటిన్యూటీ, అండ్ లాస్ట్లో ఇంటెలిజెంట్ అంటే అవి ఎట్లా మనం ఇట్లా ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం అనే దాని గురించి ఉంటుంది అన్నట్లు. కాన్షియస్ కానీ సబ్ కాన్షియస్ కానీ ఇవి మనకు రిఫ్లెక్ట్ చేస్తాయి అన్నట్లు. ఈ ప్రేయర్ థెరపీ అనేది ఒక డెఫినెట్ పర్పస్ తోటి ఇస్తాం అన్నట్లు. మనం ఈ లా ఆఫ్ హీలింగ్లోనే ఇది ఒక ట్రీట్మెంట్లో భాగంగానే మనకి ఏమైపోతాయి అంటే సర్టెన్ ఐడియాస్ కానీ అవి పిక్చరైజేషన్ అయిపోయి ఎక్స్పీరియన్స్గా ఇవి మన కాన్షియస్ మైండ్లో రిఫ్లెక్ట్ అవుతుంటాయి అన్నట్లు. ఈ కాన్షియస్ మైండ్ ఎక్కడ కన్వే చేస్తుంది అంటే సబ్ కాన్షియస్ కన్వే చేస్తుంది అన్నట్లు విత్ ఫీలింగ్స్. ఆ పిక్చర్ అయిపోయింది కదా, ఆ పిక్చర్ని ఏం చేస్తుంది అంటే ఆ మెమరీ పవర్కి పుష్ చేస్తుంది అన్నట్లు. అది ఏమైపోతుంది అంటే విజువలైజ్ అయిపోతుంది అన్నట్లు. ఇప్పుడు సపోజ్ ఇదే ఎగ్జాంపుల్ని తీసుకుంటే మన నార్మల్గా దీనిలో మైకల్ ఫిలిప్స్ ఉంటాడు. తన లైఫ్లో విజువలైజేషన్ ఎంత వర్కౌట్ చేసింది అనేది మనకు తెలుసు. తను అంటాడు నార్మల్గా ఒక యూట్యూబ్ వీడియోలో నేను చూసిన విజువలైజేషన్లో తను 2 టైప్ ఆఫ్ విజువలైజేషన్స్ తీసుకుంటాడు అన్నట్లు. నార్మల్గా ఇదేది బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ కాంపిటీషన్ ఇట్ సెల్ఫ్ తను ఏమనుకుంటాడంటే
నార్మల్‌గా ఈ రౌండ్ నుంచి నేను అవతలకి వెళ్ళి 50 మీటర్స్ వెళ్ళి మళ్ళీ ఇంకో 50 మీటర్స్ క్రాస్ చేసేటప్పుడు నా టైం పీరియడ్ ఎట్లుంటది? ఆడియన్స్ ఎట్లా రియాక్ట్ అయితారు? నేను ఏ ప్లేస్ వస్తా? దాని తర్వాత ఇదంతా ఆర్డర్ వైజ్‌గా చేసుకుంటాడన్నట్లు. దాంట్లోనే ఇంకోటి మేజర్‌గా ఏం ఇంపాక్ట్ చేసిండంటే, అండ్ ఇన్ ద ప్రాసెస్‌లో ఏ ఒక్కటి మిస్ మ్యాచ్ అయినా గానీ నాకు ఆల్రెడీ ఆల్టర్‌నేటివ్ ప్లాన్ బి గూడా ఉంటది దానికి తగ్గట్టు అన్నట్లు అంటాడు. ఇప్పుడు నార్మల్‌గా ఈ 50 మీటర్స్‌ని నేను నార్మల్‌గా 1 మినిట్‌లో వెళ్ళిపోవాలనుకున్నా. కానీ దాంట్లో 1 మినిట్ 10 సెకండ్స్ అయిపోయిందంటే, అండ్ నెక్స్ట్ మిగతా 50 మీటర్స్ కూడా ఇంకో ప్లాన్ ఉంటది నా దగ్గర అది ఇది అని గూడా తను ఒక వీడియోలో బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడన్నట్లు. ఆ విజువలైజేషన్‌కి ఉండే పవరు అవన్నీ డీటెయిల్‌గా చెప్తాడన్నట్లు. అండ్ ఇన్ ద సెన్స్ ఇంకా నార్మల్‌గా ఈ ప్రేయర్ థెరపీలో మనకు మేజర్‌గా ఏమైపోద్దంటే, మన ప్రాబ్లమ్స్ మనకు అర్థమవుతుంటాయి. నెగెటివ్ థాట్స్ గానీ, ఈ ప్రేయర్ థెరపీ ఎప్పుడు ఇస్తామంటే, ఇది మనకు మనం సింగిల్‌గా ఇచ్చుకునేదన్నట్లు. అండ్ ఎప్పుడైతే మనం లోన్లీ ఫేస్ ఉన్నప్పుడు, లేదంటే సింగిల్ ఆక్యుపెన్సీ టైం, నార్మల్‌గా సింగిల్ ఆక్యుపెన్సీ టైం ఏందంటే, మన ప్రాబ్లమ్ తగ్గట్టు మనం డెసిషన్స్‌ని తీసుకుంటామని మనం ఆల్రెడీ థర్డ్ వీడియోలో డిస్కస్ చేసినాం. ప్రాబ్లమ్ పెద్దదైతే ఆటోమేటిక్‌గా మనమే ఇదే సొసైటీ నుంచి లెఫ్ట్ అవుట్ అయిపోయి, దాని తర్వాత మన ప్రాబ్లమ్‌ని బాగా కాన్సంట్రేట్ చేస్తుంటాం. ఆటోమేటిక్‌గా తెలియకుండా మనకే రిజల్ట్స్ వస్తుంటాయి. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ మనం ఏం చేసినాం, సైంటిస్టులు ఉంటారు. వాళ్ళు 24 అవర్స్ ప్రాబ్లమ్ రిలేటెడ్ ఆలోచన చేస్తారు కాబట్టి వాళ్ళకి స్లీప్‌లో డ్రీమ్‌లోనే వాళ్ళ ప్రాబ్లమ్స్‌కి ఆన్సర్స్ దొరుకుతాయని కూడా మనం ఇంతకుముందు థర్డ్ వీడియోలో డిస్కస్ చేసినాం అన్నట్లు. సో ఇదే ప్రేయర్ థెరపీ కూడా నీకు ఏందంటే, నువ్వు సింగిల్ టైంలో ఉన్నప్పుడు నీ మైండ్కి నువ్వు పవర్, అదేది ఇన్ఫినిట్ పవర్ ఇస్తూ నీ థాట్స్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఏమైపోతాయంటే, ఈ ట్రూ కలెక్షన్స్ అనేవి నీకు బయటికి రిప్రజెంట్ చేస్తాయి అన్నట్లు. నువ్వేవైతే విజువలైజ్ చేసుకున్నావో అవే రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటాయి అనేది చెప్తుంది అన్నట్టు. ప్రేయర్లో ఇక్కడ క్లియర్గా వన్ వర్డ్లో ఎండ్ చేయాలంటే, ప్రేయర్ థెరపీ ఈజ్ ఈక్వల్స్ టు పాజిటివ్ ఎండ్ రిజల్ట్స్. పాజిటివ్ ఎండ్ రిజల్ట్స్ ఏంటంటే, మనం ప్రతిదీ పాజిటివ్గానే తీసుకుంటాం అన్నట్టు ఈ ప్రేయర్లో. అండ్ ఇన్ ద నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతే, ఫేత్ హీలింగ్, వాట్ ఇట్ మీన్స్ అండ్ హౌ బ్లైండ్ ఫేత్ వర్క్స్. అంటే ఫేత్ అనేది ఎలా ఉంటుంది, దాని తర్వాత బ్లైండ్ ఫేత్ కూడా ఎట్లా వర్కౌట్ చేస్తుంది అనే దాని గురించి చెప్పిండు అన్నట్లు. ఇక్కడ ఫేత్లో ఏమైపోద్ది అంటే, మన నాలెడ్జ్ ఏమైపోద్ది అంటే, ఇప్పుడు ఫేత్లో ఆల్రెడీ ఫేత్ అనేది ఫేత్ తోటి లా ఆఫ్ బిలీఫ్ వచ్చిందని మనం ఒకటి డిస్కస్ చేసినాం ఇంతకుముందు. ఈ లా ఆఫ్ బిలీఫ్ కానీ ఈ ఫేత్ కానీ ఎట్లా వర్కౌట్ అవుతాయంటే, మనకున్న సొంత నాలెడ్జ్ తోటి మన ప్రాబ్లంకి మనం ఎట్లా సక్సెస్ అవుతామనే మన షెడ్యూల్ అనేది మనకు ఆల్రెడీ ఉంటుంది. కాబట్టి మనం ఒక ఇంటరాక్షన్ ఇస్తుంటాం కాన్షియస్ మైండ్కి, సబ్ కాన్షియస్ మైండ్కి. వీటిని డీల్ చేస్తూ ఇప్పుడు ఈ మోడర్న్ సొసైటీలో సైంటిఫిక్ మెథడ్స్ మనము డిఫరెంట్ ఏరియాస్ నుంచి పిక్ చేసుకొని మనకు తగ్గట్టు ఇచ్చేసుకుంటాం అన్నట్లు. ఇది మన సెల్ఫ్ ప్రాసెస్. అండ్ ఇంకో ప్రాసెస్ ఏంటంటే, మన ప్రాబ్లం మనకు తగ్గదు అనుకున్నప్పుడు ఏమైపోద్ది అంటే, మనం డిఫరెంట్ పర్సన్స్ని కన్సల్ట్ అవుతాం అన్నట్లు. ఆ కన్సల్ట్ అయ్యే ప్రాసెస్లో నార్మల్గా ఇంతకుముందు లాస్ట్ వీడియోలో మనం తీసుకున్నాం. ప్రాసెస్లో అయితే నార్మల్గా ఒక మ్యూజిక్ థీమ్ ఉంటుంది అన్నట్టు, కార్నటిక్ మ్యూజిక్ లాగా. ఒక మ్యూజిక్ థెరపీలో వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే మ్యూజిక్ పాట టైప్లో, ఘరానా టైప్లో ఏమైపోద్ది అంటే, మనకి ఇవ్వాల్సిన ఫీడ్ అంతా మ్యూజిక్ టైప్లోనే వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు అన్నట్లు. సో మన మైండ్కి ఈజీగా సబ్ కాన్షియస్లోకి వెళ్ళిపోయి, అంటే మనల్ని ఒక స్లీప్ స్టేజ్కి తీసుకుపోయి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో మన లైఫ్కి వాళ్ళు క్లియర్గా ఇంప్రింట్ చేస్తారు అన్నట్లు. సో రిజల్ట్ తొందరగా క్యూర్ అయ్యడానికి. అండ్ నెక్స్ట్ ఇంకోటి కూడా మనము లాస్ట్ 4th వీడియోలో డిస్కస్ చేసాం. దాంట్లో ఎట్లా అంటే, నార్మల్గా ఒక బోన్స్ ఉంటాయి, వాటిని పీపుల్స్కి ఏం చెప్తారంటే, జనాలకు ఇవి ఒక సపరేట్ ఎక్స్ నేమ్ ఆఫ్ సెయింట్ ఇవి. సో ఇవి చాలా క్యూర్ చేస్తాయి అని ఒక బ్లైండ్ బిలీఫ్ని మనకు నమ్మిస్తారు అన్నట్లు. సో అవి వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు అనేది సోర్స్ మనకు తెలియదు. కాకపోతే వాళ్ళు చెప్పే నమ్మకం ఏంటంటే, ఇవి చాలామంది క్యూర్ అయినాయి, ఈ సో అండ్ సో సెయింట్ ఇవి కొన్ని జనరేషన్ నుంచి ఫాలో అవుతున్నామని చెప్పేసి మనకు బ్లైండ్ బిలీఫ్ నుంచి కూడా మన ప్రాబ్లమ్స్కి
వాళ్ళు ఎట్లా ఫెయిత్ ఇస్తారనే దాని గురించి ఇది చెప్తుంది అన్నట్లు. అండ్ ఇంకా నెక్స్ట్ మనము డిఫరెంట్ ఈ ఫెయిత్లో ఏముంటుందంటే ఎక్స్పెక్టెన్సీ ప్లస్ విజువలైజేషన్ అన్నట్లు. అంటే ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ అనేది ఉండాలన్నట్లు. అంటే నీ లైఫ్లో నీకు ఎక్స్పెక్టేషన్ ఇన్ ద సెన్స్ అంటే పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. అంటే పాజిటివ్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, మనకు కావాల్సినట్టు ఆర్డర్ వైజ్గా ఒక ఆర్డర్ వేసుకుంటాం. దాని తర్వాత అవి వాటికి తగ్గట్టు విజువలైజేషన్ పిక్చర్ అయిపోద్ది. పిక్చర్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గేమ్ ఉంటుంది, ఇది ఎక్స్పీరియన్స్ చేస్తాం అన్నట్లు. మనకు కావాల్సింది ఏదైతే ఉందో అది దొరుకుతుంది అన్నట్లు. ఈ ప్రొసీజర్నే ఫేత్ అంటారని కూడా మనం 4th వీడియోలో చూసుకున్నాం అన్నట్లు. దీనిలోనే అండ్ మ్యాక్సిమం ఈ ఫేత్లో ఆథర్ ఆల్రెడీ 4th వీడియోలో ఉన్నవే ఎక్స్ప్లెయిన్ చేసిండు అన్నట్టు. మళ్ళీ ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. అండ్ దీంట్లో ఏం చేసిండంటే మెస్మర్ అని ఒక ఆయన ఉంటాడు అన్నట్లు. తను యాక్చువల్గా ఆస్ట్రియాకి చెందిన ఆయన, కాకపోతే ప్యారిస్లో ఈయన డిఫరెంట్ కోర్సులు చేస్తాడు అన్నట్లు. దాంట్లో ఏమైపోద్దంటే ఆర్టిఫిషియల్ మ్యాగ్నెటిజం అని ఒకటి ఉంటుంది. ఇది ఆర్టిఫిషియల్ మ్యాగ్నెటిజం ఏంటంటే నార్మల్గా మన హ్యూమన్ బాడీకి మ్యాగ్నెట్స్ అనేవి ఒక రౌండ్ షేప్ ఉన్నాయి. వాటిని మనకి ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ వాళ్ళు వాటిని టైజప్ చేస్తారు అన్నట్లు. అవి వాళ్ళ బిలీఫ్ ఏంటంటే ఎక్కడైతే పెయిన్ ఉంటుందో అక్కడ వాటిని పెయిన్ అబ్జర్వ్ చేస్తూ అది క్లియర్ చేస్తుంది అనే దాని గురించి ఉంటుంది అన్నట్టు ఆర్టిఫిషియల్ మ్యాగ్నెటిజం. అండ్ సర్టెన్ ఫేజ్ తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఎప్పుడైతే జనాలకి ఈయన మీద నమ్మకం వస్తుందో అప్పుడు ఒక తన వే ఆఫ్ ప్రాసెస్ని మారుస్తాడు అన్నట్టు. దాన్ని ఏం చేస్తాడంటే యానిమల్ మ్యాగ్నెటిజం, అంటే ఇది ఫ్లూయిడ్ టైపు. దాన్ని ఏం చేస్తాడంటే చైర్ మీద కూర్చోబెట్టి ఆ ఫ్లూయిడ్, అంటే ఇది ఈ ఫ్లూయిడ్ ఇజం అంటే దాన్ని రాస్తున్నట్లు, ఇది వాళ్ళకు ఒక సబ్కాన్షియస్లో కూడా కాదు, ఇది మీకు ఆల్రెడీ క్లియర్ చేస్తుంది మీకు అనే ఒక ఫోబియా తీసుకొచ్చిండు అన్నట్టు జనాల్లోకి. అయితే ఇక్కడ దాని తర్వాత ఈయన మళ్ళీ సర్టన్ ఫేజ్ తర్వాత ఆస్ట్రియా నుంచి ప్యారిస్ వెళ్ళిపోతాడు అన్నట్టు. సేమ్ ఇదే ట్రీట్మెంట్ కొంచెం ఫేమస్ అయిన తర్వాత సేమ్ ఇదే ట్రీట్మెంట్ అక్కడ కూడా స్టార్ట్ చేస్తాడు. కాకపోతే ఇక్కడ ఏమైపోద్ది అంటే ఈ ప్రాసెస్ ఇంత సక్సెస్ కావడానికి రీజన్ ఏందని చెప్పేసి గవర్నమెంట్ ఒక కమిషన్ అపాయింట్ చేస్తుంది. ఆ కమిషన్లో ఏముంటుందంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే మెంబర్ ఉంటాడు, తను ఇన్వెస్టిగేషన్ చేస్తాడు అన్నట్టు ఈ క్యూర్స్కి రీజన్స్ ఏందని. దానిలో వెతికితే ఆ ఫ్లూయిడ్లో ఏమన్నా ఉంటుందా అని చూస్తే ఆ ఫ్లూయిడ్లో ఏముండదు. ఇది ఇండైరెక్ట్గా అక్కడ ఉండే పేషెంట్స్ ఇమాజినేషన్, అంటే అదొక ఫేక్ ఇమాజినేషన్ అన్నట్లు. సో దాన్ని రిప్రజెంట్ చేసుకొని మెస్మర్కి ఆల్రెడీ వాళ్ళు ఏం చేస్తారంటే ఉరిశిక్ష కూడా చెప్తారు ఇన్ 1815లో. సో మెస్మర్ లైఫ్ కూడా అట్లా ఎండ్ అయిపోద్ది అన్నట్లు. అండ్ నెక్స్ట్ ఇంకోటి దాని తర్వాత మెస్మర్ తర్వాత డాక్టర్ బ్రేడ్ అని వస్తాడు మాంచెస్టర్లో. అండ్ తను డిస్కవర్ చేస్తాడు హిప్నటిక్ స్లీప్ అని చెప్పేసి. మన అంటే కాన్షియస్ మైండ్ని పడుకోబెట్టి డైరెక్ట్ సబ్ కాన్షియస్ మైండ్ తోటి ఎట్లా రియాక్ట్ కావాలి అండ్ పేషెంట్స్ తోటి డైరెక్ట్ ఎట్లా ఇంటరాక్ట్ కావాలి, వాళ్ళకి కావాల్సిన ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, అంటే వాటి గోల్స్ని ఎట్లా సక్సెస్ఫుల్ చేయాలనే దాని గురించి డాక్టర్ బ్రేడ్ డిస్కస్ చేస్తాడు అన్నట్టు. కాకపోతే ఇవన్నీ బ్లైండ్ ఫేతే అన్నట్లు ఇప్పుడు మనం డిస్కస్ చేసినాయి. ఇప్పుడైతే అదేదో మ్యూజిక్ ఫామ్ కూడా సబ్ కాన్షియస్కే ఇస్తారు అన్నట్లు ఫీడ్ తెలియకుండానే. ఇంకోటి ఆ బోన్స్ రిలేటెడ్ కానీ, లేదంటే ఈ మెస్మర్ కూడా ఇందాక మ్యాగ్నెట్ పెయిన్ రిలీజ్ చేస్తుంది అని చెప్పేసి అనుకున్నాం కదా, ఆర్టిఫిషియల్ మ్యాగ్నెటిజం. అండ్ అదర్ థింగ్ వచ్చేసి ఈయన అంటే ఫ్లూయిడ్ మ్యాగ్నెటిజం, అంటే దాని తర్వాత ఆ ఫ్లూయిడ్ చూస్తే మీకు అనుకోకుండా ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయో అక్కడ తగ్గిపోతాయని చెప్పడం, ఇదంతా ఇల్యూజన్ స్టేట్ అన్నట్లు. అండ్ ఇంకా ఆ ఫేత్ అట్లుంటే ఫస్ట్ది బ్లైండ్ ఫేత్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సబ్జెక్టివ్ ఫేత్ అంటే ఏంటంటే ఇది డైరెక్ట్ సబ్ కాన్షియస్కి ఇవ్వడం అన్నట్టు. దీంట్లో ఏమైపోద్ది అంటే ప్యాసివ్లీ అంటే యాక్సెప్ట్ చేయడం మన మైండ్. రిసెప్టివ్ అంటే ఓపెన్. నువ్వు ఏదైతే ఐడియాస్ ఉన్నాయో నీ సబ్ కాన్షియస్ మైండ్కి, ఇప్పుడు సపోజ్గా మనం ఒక డిజైర్ పెట్టుకున్నాం, ఆ గోల్ పెట్టుకున్న తర్వాత సపోజ్ ఆ గోల్కి రిలేటెడ్ ఏవైతే కొన్ని యాక్షన్ ప్లాన్స్ ఉంటాయో వాటిని ఫస్ట్ నీ మైండ్కి ఇస్తావు అన్నట్లు. నువ్వు ఇంప్లిమెంట్ చేసే ముందు నీ మైండ్కి ఇచ్చిన తర్వాత ఏమైపోద్ది అంటే నీ మైండ్ వాటిని యాక్సెప్ట్ చేస్తుంది అన్నట్టు. అంటే నువ్వు కంటిన్యూగా ఇస్తూ ఉంటే నీ సబ్ కాన్షియస్లో జరిగే ఫేజ్ ఇదంతా. సబ్జెక్టివ్ ఫేత్ అంటే సబ్జెక్టివ్ రిలేటెడ్ టు సబ్ కాన్షియస్, ఆబ్జెక్టివ్ రిలేటెడ్ టు కాన్షియస్. అయితే దీనిలో ఏమైపోద్ది అంటే ప్యాసివిటీ అంటే యాక్సెప్ట్ చేస్తుంది నువ్వు ఇచ్చే యాక్షన్స్ని కానీ నువ్వు ఇచ్చే ఐడియాస్ని. దాని తర్వాత ఏమైపోద్ది అంటే రిసెప్టివ్, ఆ ఐడియాస్ని ఓపెన్ చేస్తూ
నీ రిలాక్స్ మైండ్ వీటిని ఆల్రెడీ చెప్పినాం కదా, విజువలైజేషన్ సేమ్ ప్రాసెస్. ఇంప్రింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటిని డైరెక్ట్ సక్సెస్ఫుల్ వేకి తీసుకొని వస్తుంది అన్నట్లు. సో ఈ సబ్జెక్టివ్ స్టేజ్ ఎప్పుడు ఉంటుందంటే, నువ్వు ఎప్పుడైతే నిద్రమత్తులో ఉంటావో మార్నింగ్ లేచిన 5 మినిట్స్ లోపు కానీ, నైట్ బిఫోర్ స్లీప్లో అంటే బిఫోర్ స్లీప్ 5 మినిట్స్ ముందు, 10 మినిట్స్ ముందు కానీ ఇది మేజర్ రోల్ క్రియేట్ చేస్తుంది అన్నట్లు. దీనిలో కాన్షియస్ స్టేట్కి అంత మేజర్ రోల్ ఉండదు, అంటే దానికి రెసిస్ట్ చేసే కెపాసిటీ అంత ఉండదు అన్నట్లు. సో ఇది సబ్జెక్టివ్. ద మీనింగ్ ఆఫ్ ఆబ్సెంట్ ట్రీట్మెంట్. దీనిలో ఏంటంటే, మనం ఎక్కడో సిటీలో హైదరాబాద్లో ఉంటాం, మన పేరెంట్స్ ఎక్కడో ఊర్లలో ఉంటారు. సపోజ్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మమ్మీ వాళ్ళకి ఏదైనా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ వాటిని మనం ఇక్కడ హైదరాబాద్లో ఉండే ఎట్లా క్యూర్ చేస్తామనే దాని గురించి ఇది ఎంఫసిస్ చేస్తుంది అన్నట్లు. ఇది ఎంఫసిస్ చేసే ప్రాసెస్లో ఏమంటామంటే, దీన్ని నేను ఇంకోటి క్లారిటీగా అర్థం కావడానికి లాస్ట్లో ఒక వేరే ఎగ్జాంపుల్ తీసుకుంటా. అండ్ ఇక్కడ ఇది సక్సెస్ కావాలంటే లా ఆఫ్ మైండ్. ఇది లా ఆఫ్ మైండ్ అనేది ఏంటంటే, సబ్కాన్షియస్ మైండ్ అనేది. ఈ సబ్కాన్షియస్ మైండ్ ఎట్లా వర్క్ చేస్తుంది, ఇది మన ఆటోమేటిక్ ట్రీట్మెంట్ అవతల ఉండే ఇన్నర్ రియలైజేషన్ ఎట్లా అవుతుంది, వాళ్ళ హెల్త్కి మనం ఇచ్చే హార్మోనియస్ అంటే కంటిన్యూ థాట్స్ నేచర్ రిలేటెడ్ ఉన్నాయనుకోండి, అంటే నేచర్కి పాజిటివ్ రిఫ్లెక్ట్ చేసినాయనుకో, అవి ఈజీగా వాళ్ళ మెంటాలిటీ పైన ఇంప్రింట్ అయ్యి దాని తర్వాత ఆటోమేటిక్గా ఇంప్రెస్ అయిపోతాయి అన్నట్లు. మన మదర్స్ యొక్క క్రియేటివ్ మైండ్లో కూడా ఇంప్రింట్ అయిపోతాయి అన్నట్లు. సో దీని గురించి స్పెషల్గా ఏం చెప్తాడంటే, నువ్వు అనుకున్న ఏవైతే గోల్స్ ఉన్నాయో సబ్కాన్షియస్గా హార్ట్ఫుల్గా అనుకుంటే ఇన్నర్ రియలైజేషన్ తోటి అవతల వాళ్ళ ఇన్నర్ రియలైజేషన్స్కి మ్యాచ్ అయిపోయి అవి మేనిఫెస్ట్ అవుతాయి అనే దాని గురించి క్లారిటీగా చెప్పిండు అన్నట్లు. అయితే వీటికి టైం అనేది కానీ ప్లేస్ అనేది కానీ స్పెసిఫిక్గా డామినేట్ చేయవన్నట్టు. మన ఏదైతే లా ఆఫ్ మైండ్ ఉందో దానికి తగ్గట్టే నేచర్ కూడా యాక్ట్ చేస్తుంది అన్నట్టు. దాంట్లో ఒక రియాలిటీ ఉండి నువ్వు దాన్ని ఒకవేళ కనెక్టివిటీతో చేసినావు అనుకో, అవతల ఆపోజిట్గా యూనివర్సల్గా ఎంత పెద్ద పవర్ వచ్చినా కానీ దాన్ని ఆపలేదు అన్నట్లు. సో నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ ప్రాసెస్ని ఒక మంచిగా రిలాక్స్డ్గా, దాని తర్వాత ఒక కనెక్టివిటీ తోటి మనం ఏ పర్సన్ అవుతున్నామో ఆ పర్సన్ని బాగా ఇమాజిన్ చేసుకొని ఆ పర్సన్ మైండ్ని కనెక్ట్ చేసుకున్నాం అనే ఒక క్లారిటీతో ఉన్నప్పుడు ఇవి ఈజీగా సక్సెస్ అవుతాయి అన్నట్లు. అండ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, న్యూయార్క్లో వాళ్ళ మదర్ ఉంటుంది. వాళ్ళ మదర్కి ఏమైపోద్ది అంటే, తను కాలిఫోర్నియాలో సంథింగ్ ఎక్కడో ఉంటాడు అన్నట్లు. సో అంటే అక్కడే వేరే స్టేట్లో. అయితే దీనిలో ఏమైపోయిందంటే, వాళ్ళ మదర్కి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటుంది ఒకటి, దాంట్లో ఆర్టరీలో బ్లడ్ సర్క్యులేట్ కాదన్నట్లు. సో మనోడు ఏం చేస్తాడు, తనకుండే ప్రొజెక్షన్ ఆఫ్ అయితే రీల్స్ ఉన్నాయో వాళ్ళ మమ్మీది ఒక హార్ట్ని స్క్రీన్ అనుకుంటాడు అన్నట్లు. వాళ్ళ మమ్మీ వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ని ఒక స్క్రీన్ అనుకుంటాడు. ఈయన దగ్గర ఒక ప్రొజెక్షన్ ఆఫ్ రీల్స్ ఉన్నాయి, ఈ రీల్స్ అక్కడ నేను ప్రజెంట్ చేయాలనే మైండ్ సెట్ తోటి ఉంటాడు అన్నట్లు. ఆ స్క్రీన్ మీద ఈ రీల్స్ ప్రజెంట్ చేయాలనుకున్నాడంటే, ఫస్ట్ వాళ్ళ మమ్మీకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫస్ట్ ఈయన ఇమాజిన్ చేస్తాడు, ఒక థాట్ ఆఫ్ ఐడియాస్ తీసుకుంటాడు. దాని తర్వాత వాళ్ళ మమ్మీ బాడీలో ఎక్కడ ఏ ఆర్గాన్ మీద ఇంపాక్ట్ చేయాలి, దాని తర్వాత వాళ్ళ మమ్మీకి ఎవరైతే డాక్టర్ టచ్ చేస్తాడో దాని తర్వాత ఆయన కూడా అంటే డివైన్ ఫామ్, అంటే ఒక దేవుడే వచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు అనే విధంగా తన సబ్కాన్షియస్ మైండ్కి ఫీడ్ ఇచ్చుకుంటాడు. వాళ్ళ మమ్మీకి కూడా సేమ్ అది ఇంప్లిమెంట్ చేస్తాడు. సో నీ హెల్త్ క్యూర్ అయిపోద్ది, ప్రొజెక్షన్ ఆఫ్ రీల్స్ అంటే నీ హెల్త్ క్యూర్ అయిపోద్ది, నీకు ఏ ప్రాబ్లం ఉండదు. దాని తర్వాత ఇప్పుడు డాక్టర్ వచ్చి నీకు క్యూర్ చేసేస్తాడు, పెద్దగా ఏ ప్రాబ్లం ఉండదు అన్నట్లు వాళ్ళ మమ్మీకి కూడా ఈ ప్రేయర్ తోటి కన్వే చేస్తాడు అన్నట్లు. సో అదేమైపోద్ది అంటే కొంచెం సర్టెన్ డేస్ తర్వాత వాళ్ళ మమ్మీకి హార్ట్ ప్రాబ్లం కూడా మంచిగా అయిపోద్ది, ఒక పర్ఫెక్ట్ హెల్త్ తోటి క్యూర్ అయిపోద్ది అన్నట్లు. సో మనం ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నా కానీ మన పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ నుంచి వేరే వాళ్ళ సబ్కాన్షియస్ పవర్కి మనం ఎట్లా కనెక్ట్ అవుతాం అనే దాని గురించి ఇక్కడ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసిండు అన్నట్టు. ఆ కనెక్టివిటీలో నీ ఇన్నర్ రియలైజేషన్ ఎట్లా ఉండాలంటే నేచర్కి ఫేవర్గా ఉండాలన్నట్లు. అంటే ఎవరైనా డిస్ట్రాక్టివ్ చేసేటట్టు ఉందనుకో, అది ఒక్కొక్కసారి రాంగ్ వేలో కూడా
కూడా అప్రోచ్ అవుతుంది అన్నట్లు. అంటే అవతల పర్సన్కి ఇంపాక్ట్ కాలేదంటే అది మన లైఫ్లోనే ఎక్కువ సక్సెస్ కావడానికి స్కోప్ ఉంటుంది అన్నట్లు. సో ఇవన్నీ మ్యాక్సిమం తంత్ర రిలేటెడ్ కూడా అనుకోవచ్చు అన్నట్లు మన ట్రెడిషనల్ వేగా తీసుకుంటే. సో బ్లాక్ మ్యాజిక్ రిలేటెడ్ టైప్ ఆఫ్ ఇది ఒక ఎగ్జాంపుల్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. అండ్ దాని తర్వాత రిలీజింగ్ ద కైనటిక్ యాక్షన్ ఆఫ్ ది సబ్ కాన్షియస్ మైండ్. అయితే ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్కి కైనటిక్ యాక్షన్ ఎప్పుడు ఇస్తామంటే ఇది మన సొంత సబ్ కాన్షియస్ మైండ్కి ఏమైపోద్ది అంటే, ఇప్పుడు సపోజ్గా మనకి హెల్త్ ఇక్కడ ఆల్రెడీ డాక్టర్ ఇదే ఆథరే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఒక సైకాలజిస్ట్ ఉంటాడు, తన ఏమైపోయిందంటే తన లంగ్స్ పాడైపోయినాయి ట్యూబర్కులోసిస్ తోటి. తన లంగ్స్ 2 పాడు కాలేదు, ఒకటి పాడైపోయింది, ఒకటి వర్క్లోనే ఉంది. అయితే తను డైలీ అఫర్మేషన్స్ ఏం చేసుకుంటున్నంటే తన ఎవ్రీ సెల్ కానీ నర్వ్ కానీ టిష్యూస్ కానీ అంతా బాగానే ఉన్నాయి, నేను పర్ఫెక్ట్గానే ఉన్నా, నాకేం కాలేదు అని చెప్పేసి కంటిన్యూగా రిపిటేటివ్గా డైలో 3-4 టైమ్స్ ఇస్తూనే ఉన్నాడు. అదే ఆటోమేటిక్ ఏమైపోయిందంటే సబ్ కాన్షియస్కి వెళ్ళిపోయింది అన్నట్టు. కైనెటిక్ యాక్షన్ అంటే నువ్వు ఇచ్చే ఫోర్స్ చాలా అంటే ప్రెషర్గా ఉండాలన్నట్లు. అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఇంతకుముందు వేరే 3rd వీడియో 4th వీడియో అండ్ ఈ వీడియోలో కూడా ఫస్ట్ మనం ఏం ఎంఫసిస్ చేసుకున్నాం, మనకి ఏదైతే ఇంపార్టెంట్ టైము అనుకున్నామో మార్నింగ్ లేచిన తర్వాత లేదా బిఫోర్ స్లీప్ నైట్ అప్పుడు ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకొని ఒక ప్రజెంట్ చేద్దాం అనుకున్నాం. కానీ ఇక్కడ కైనెటిక్ యాక్షన్లో అలా ఉండదు. నువ్వు కంటిన్యూస్గా ఫీడ్ ఇస్తూనే ఉండాలి. నీకు ఏదైతే కావాలనుకుంటున్నావో, ఏదైతే జాబ్ కావాలా లేకపోతే ఏదైనా కార్ కావాలా, దానికి కంటిన్యూస్గా అంటే 2-3 డేస్లో అవుతుందని నేను చెప్పను. కాకపోతే దీన్ని కంటిన్యూస్గా ఈ కైనెటిక్ ఎనర్జీతో ఇస్తున్నావు అనుకో, ఆటోమేటిక్గా ఏమైపోద్ది అంటే నువ్వు పడుకునే స్లీప్లో ఇది కంటిన్యూగా వర్క్ చేస్తుంటుంది అన్నట్లు, అది పడుకోదు నీ మైండ్. సో ఇది ఈ సక్సెస్ కావడానికి చాలా స్కోప్ ఉంటుంది అన్నట్లు. సో నువ్వు ఏం ఆలోచన చేసినా కానీ ఎట్లా అంటే కంటిన్యూస్గా ఇచ్చే టైంలో నువ్వు నెగిటివ్ ఇస్తున్నావు పాజిటివ్ ఇస్తున్నావు అనేది ఇది క్లారిటీగా ఉండాలి. ఎప్పుడైతే పాజిటివ్గా నువ్వు కంటిన్యూస్గా ఇస్తున్నావు అనుకో, ఎంత ఇంపాసిబుల్ కాంతి కూడా ఇంపాసిబుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అవి హెల్త్ కానీ ఏదైనా కానీ. సో అందుకే నువ్వు ఇచ్చే ఎనర్జీని కొంచెం డివైన్ ఎనర్జీ అనుకొని కొంచెం క్లారిటీగా ఇచ్చేసినావు అనుకో, నువ్వు అనుకున్న రిజల్ట్స్ సక్సెస్ఫుల్గా వస్తాయి. అండ్ నెక్స్ట్ నేను ఈ చాప్టర్ సమ్మరీ డిస్కస్ చేస్తాను. సమ్మరీ వచ్చేసి ఏంటంటే అనుకున్నాం కదా, హీలింగ్ పవర్ మన దగ్గరే ఉంది కాబట్టి మన సబ్ కాన్షియస్ పవర్ జస్ట్ డైరెక్షన్స్ ఇస్తే చాలు, అది హీల్ అయిపోద్ది అన్నట్లు. దాని తర్వాత దీనికి మనం ఒక డెఫినెట్ ప్లాన్ పెట్టుకొని, అంటే మన డిజైర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక ప్లాన్ పెట్టుకొని దాని తర్వాత ఒక ఐడియాస్ రిప్రజెంట్ చేస్తే ఏమైపోద్ది, ఇది లా ఆఫ్ బిలీఫ్లో అనుకున్నాం కదా, వాటి యాక్షన్స్ రియాక్షన్స్ తోటి ఈజీగా అయిపోతుందని. అండ్ దాని తర్వాత మనకి ఈ ఎండ్ రిజల్ట్ వల్ల మనము ఈ ప్రాసెస్లో మనకు వచ్చే థాట్స్ ఫీల్ ఉంటాయి. ఆ ఫీలింగ్ అంటే ఇప్పుడు నార్మల్గా ఒక ఎండ్ డిజైర్డ్ అనుకున్నాం, ఇందాక పై ఎగ్జాంపుల్కి ఇది ఇంటర్లింక్ అన్నట్లు. ఇప్పుడు నువ్వు ఏదైతే ఎండ్ రిజల్ట్ అనుకున్నావో ఆ ఫీల్ అయ్యే ప్రాసెస్లో ఉందా నీ ఐడియాస్ యాక్షన్స్, అవి ఒక రియాలిటీగా నువ్వు ఫీల్ అయినప్పుడు నీ రిజల్ట్స్ తొందరగా వస్తాయి అన్నట్లు. అంటే క్విక్ రిజల్ట్స్, కైనెటిక్ టైప్ ఆఫ్ రిజల్ట్స్ అన్నట్లు. అండ్ ఇంకా దాని తర్వాత నువ్వు ఏదైతే బిలీఫ్ ఇస్తున్నావో నీ మైండ్కి, అది ఆల్రెడీ నీ సబ్ కాన్షియస్ మైండ్లో క్రియేట్ అయిపోద్ది అన్నట్లు. నువ్వు ఏదైతే అనుకుంటావో అది ఆటోమేటిక్గా, అంటే పర్ఫెక్ట్ హెల్త్ కావాలనుకుంటావా లేకపోతే సక్సెస్ఫుల్ మ్యాన్ కావాలనుకుంటున్నావా, నీ లైఫ్కి పీస్ఫుల్ సోల్ కావాలనుకుంటున్నావా, ఎట్లా అనుకుంటే అట్లా అయిపోద్ది అన్నట్లు. ఇంకా అండ్ ఆథర్ ఇక్కడ నెగిటివ్ అదేదంటే డోంట్ థింక్, అంటే సిక్నెస్ కానీ ఇలాంటివి నిన్ను నీవు హార్మ్ చేసుకునే థింగ్స్ ఎప్పుడు ఆలోచన చేయొద్దు అనేది కూడా స్పెసిఫిక్గా ఎంఫసైజ్ చేసాను. అండ్ నెక్స్ట్ దాని తర్వాత మన హ్యాబిచువల్ ఏవైతే యాక్షన్స్ ఉంటాయో అవి కొంచెం మనకు వచ్చే థాట్స్ అండి. ఈ హ్యాబిచువల్ యాక్షన్స్ ఏంటంటే చేసే యాక్షన్స్లో పాజిటివిటీ ఎక్కువ ఉండాలన్నట్లు, దాని ఇండైరెక్ట్ మీనింగ్ అదే అన్నట్లు మనం ఇంతకుముందు లోపల చూసుకుంటే. దాని తర్వాత ఈ ప్రేయర్ థెరపీ చూసుకున్నాం కదా, ప్రేయర్ థెరపీ ఎప్పుడు ఇచ్చుకుంటాం, మనము సొంతంగా ఉండేటప్పుడు మనకి ఏవైనా డిజైర్స్ ఉంటే నార్మల్గా ఒక స్పెసిఫిక్ ఇంపార్టెంట్ టైంలో మనం ఇచ్చే ఫీడ్ అన్నట్లు, నా దగ్గర ఈ ఐడియా ఉంది, దాని తర్వాత ఈ ఐడియాకి ఇది ఇలా చేసుకుంటే ఇట్లా రిజల్ట్ కావాలి నాకు, ఇది నా ఎండ్ రిజల్ట్, నా ఎండ్ గోల్ అది ఇది అని చెప్పేసి దానికి ప్రేయర్ థెరపీతో ఇస్తాం అన్నట్టు. దీనిలో మ్యాక్సిమం పాజిటివ్సే ఉంటాయి అన్నట్లు. సో ప్రేయర్ థెరపీ అందరూ ఒక
అంతే అందరి లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలా అంటే గోల్కి ఓరియంటెడ్గా సక్సెస్ఫుల్గా ఉంటాం అన్నట్లు. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఈ ఫేత్ అనేది ఉండాలి, మన లోపల హీలింగ్ శక్తి ఉంది. సో అందుకే ఈ సైంటిఫిక్ మెథడ్స్ తోటి మనం ఎట్లా హీల్ చేసుకుంటాం అనే దాని గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేసిండు అన్నట్టు. సో నీ సబ్జెక్టివ్ మైండ్ ఏదైతే సబ్కాన్షియస్ ఉందో వాటికి నువ్వు ఏ ఫీడ్ అయినా ఇవి అంటే ఈ వరల్డ్లో ఇంపాసిబుల్ థింగ్స్ ఏవన్నీ ఉండని అవి ఈజీగా సక్సెస్ఫుల్గా అయితే నీ ఇన్నర్ రియలైజేషన్ తోటి ఎవరి సబ్కాన్షియస్నైనా లీడ్ చేసే కెపాసిటీ నీకు ఉంటుంది. అండ్ కైనెటిక్ ఫేజ్ ఆఫ్ సబ్కాన్షియస్ కూడా నీ దగ్గర ఉంది. సో నీకు రిజల్ట్స్ తొందరగా కావాలంటే దాని తగ్గట్టు కూడా వస్తాయి. సో వీడియో ఇప్పటికే లెంత్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.